దీస్ ఆర్ ద గ్రౌండ్స్. అందరూ అంటున్నారు శిక్ష పడదా, లేకపోతే క్రిమినల్ అఫెన్స్ కదా, ఎందుకు మీరు అబ్బాయిని ఏమీ చేయట్లేదంటే కోర్టు వారు గ్రౌండ్స్ చూస్తారు. ఇంటెన్షన్ ఆఫ్ ద అదర్ పర్సన్ ఎలాంటివి ప్రేరేపించాయి అన్న దాని మీద ఎక్కువ 100%. ఎందుకంటే దర్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్. ఈ అమ్మాయి కూడా డబ్బులు తీసుకుంది, ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకుందని అబ్బాయి అంత గట్టిగా చెప్తున్నాడంటే ప్రూఫ్లు కూడా ఉంటాయి. అండ్ సి ఇంటెన్షన్ అండ్ హౌ మోటివేషను, ఎగ్జిక్యూషను, ఇవన్నీ చాలా చూస్తారు టెక్నికల్గా వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ ట్రయల్. అండ్ ఇంకొకటి పెద్ద విషయం జనాలకు అర్థం కాంది, పోలీసుల ముందు ఒప్పేసుకున్నాడు కదండి మర్డర్ చేస్తానని, శిక్ష పడాలి కదండి, పడదు. అండ్ ఇంకొకటి ఇక్కడ పోలీసుల దగ్గర వెళ్ళి చెప్పేసుకుంటే అంటే తన తప్పు తను తెలుసుకొని వచ్చి లొంగిపోయాడు కాబట్టి శిక్ష ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయి అంటే ఈ కోణంలో. ఇదే ఇంకోటి చెప్తాను నేను, ఆర్టికల్ నెంబర్లు సెక్షన్ నెంబరు చెప్పని నీకు తెలిసిందే. సో మనకి కాన్స్టిట్యూషన్లో ఒక వెసులుబాటు ఉంది. ఏంటంటే పోలీసుల దగ్గర నేనే మర్డర్ చేశానని ఒప్పుకున్నా సరే మెజిస్ట్రేట్ ముందు ఇదే మాట చెప్పలేకపోతే అది మర్డర్ కింద కన్సిడర్ చేయరు. సో పోలీసుల దగ్గర చెప్పేది ఏదైనా సరే, నేను చంపేశానండి, నేనే తప్పు చేశానండి, నన్ను జైల్లో వేసేయండి అని ఈ అబ్బాయి ఏదైతే 100% నేనే చేశానని ఒప్పుకున్నా సరే ఇదే మాట మెజిస్ట్రేట్ ముందు చెప్పాలి. చెప్పకపోతే ఇతని ఫండమెంటల్ రైట్స్ ఇతని కాన్స్టిట్యూషనల్ రైట్స్ యాక్టివేట్ అవుతాయి. ఇతని తరఫున అడ్వకేట్ కూడా వాదించి ఈ గ్రౌండ్స్ అన్ని చూపించి ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ ఉంది, అమ్మాయి ఇబ్బంది పెట్టింది, ప్రేరేపించింది. అండ్ అక్కడ క్లియర్ కట్గా ఇంటెన్షన్ అనేది ఫ్యాక్ట్స్ అటు ఇటు చూపిస్తున్నారు. ఎందుకంటే ముందే ఆర్డర్ చేశాడా చంపడానికి, లేదా చంపిన తర్వాత అది క్లీన్ చేయడానికి ఆర్డర్ చేశానని చెప్తున్నాడు కొన్ని వీడియోస్లో. వీ నీడ్ టు గెట్ ద క్లారిఫికేషన్ ఆన్ దట్. ఎందుకంటే మనం